గోవుల్లో గోవుల్లో అది రెడ్డి సావుదారి ఆగో పట్టం చూసే గోవుల్లో గోవుల్లో అటువంటి అది రెడ్డి ఏనాడు మాత్రం 32 ఏళ్ల కింద కాలిపోయిన కొల్లపూరి పట్టం చూస్తున్నాడు. కాలిపోయిన గడియలు కూలిపోయేటి కురుసులు ఉన్నాయమ్మా. అదో కాలిపోయిన పట్టం చూసేటల్లే కాంబో అది రెడ్డికి అదో ఎక్కలేని దుఃఖం వస్తున్నదాట రెడ్డికి. కొల్లాపురి పట్టం చూస్తాల కాదిరెడ్డికి వెనకటి అది కచ్చి ఎక్కలేని దుఃఖం వచ్చి నా కొడుక రార మల్లయ్య మల్లయ్యో కన్న కొడుక మల్లయ్య అన్నదోడు కొల్లపూరి నాలయ్యో వెనకాటి కొల్లపూరి నా కొడుక కాలిపోయిన గాడి కోణాలు నాయరో కూలిపోయిన కుడుతులు నా కొడుక ఎనకట కొల్లపూరి పట్టం 60 ఏళ్ళ 70 ఏళ్ళ జాగిరి ఈనాడు మాడిపోయిన కొల్లపూరి ఊడుగోలు ఉట్టినాయి నా కొడుకో ఉల్లతాలు ఉట్టినాయి నా కొడుక సండ్రాలు ఉట్టినాయి నా కొడుకో ఉడుగులు ఉల్లందలు సండ్రలు కలిసినాయి కొడుక అని చెప్పి ఆదిరెడ్డి ఏనాడు మాత్రము మిట్టల వల్లారు నక్కల నెవరం ఎర్రగడ్డ పాడి ఏకుల మీ వారం మీద కూర్చుండి ఉలవల ఆదిరెడ్డి ఉలబోతున్నాడు. కలకల ఆదిరెడ్డి కన్నీరు తీస్తున్నాడు. ఆదిరెడ్డి ఎడవంగ కన్న తండ్రి ఎడవంగ రాజో మల్లయ్య కళ్ళ చూస్తా ఉన్నాడు. ఎడవాకేమో నాన్న ఏడ్చినేవి రాదేమో వినవు నాయన కానున్న కరువు కాకదీరది నాయన. ఇప్పుడు ఏడితే రాదు తోడితే రాదు అని చెప్పి భగవంతుడు మళ్ళీ కార్యుడు ఆనాడు పొద్దుకి పొయ్యిలు పెట్టుకొని ఎక్కడోళ్ళక్కడ అంట భోజనాలు పెట్టుకొని ఎక్కడోళ్ళక్కడ వండుకున్నారే. ఆ పండుకునేటళ్ళకు కళ్యాణం నుంచి బ్రాహ్మణోత్సవాలు వచ్చిర్రట. వచ్చిన బ్రాహ్మణులతోటి రారాజు మళ్ళీ ఏమంట ఉన్నాడు, ఓ బ్రాహ్మణోత్సవులారా మరి ఏమిటి కదా అంటే కొల్లపూరి కళ్యాణం విడిచి కొల్లపూరి పట్టం చేరుకున్నావు. మరి అటువంటి ముగ్గు పోసడానికి మంచి గడియ చూడు అనేటళ్లకు కోరుకోతాళ్లకు అటువంటి బ్రాహ్మణులు లేచిరు. తడిపెడి తానాలు చేసి గాయత్రి మంత్రాలు ఉపజపం చేసుకున్నారే. పంచకాల కట్టలు పాల నేతుల గడికి ఏనాడు మాత్రం మాకు తిరిగేసి మర్రేసి కమ్మలు చూస్తున్నారు. ఆ ఒకళ్ళు ఒకళ్ళు చూసుకోక రాజు మళ్ళీ కళ్ళ చూశాడు. ఏమిటిదయ్యా మరి ఆ పంచాంగ చూడు అంటే ఒకళ్ళు చూసుకుంటున్నారు అని. ఓహో మల్లరెడ్డి సోదరి మరి ముగ్గు మాత్రం నీ పొంటి అత్తలేదు అని. అరే నా పొంటి రాకపోతే మా అన్న తండ్రి లేరా, మా తల్లి లేదా, మా అన్నలు లేరా, మా వదినలు లేరా, వాళ్ళ పొంటి చూడు అన్నాడే. అయ్యా మల్లయ్యా నీ పొంటి లేదు, నీ తండ్రి పొంటి లేదు, మీ తల్లి పొంటి లేదు, మీ అన్నల పొంటి లేదు, మీ వదినల పొంటి లేదు అనేటలకు మరి ఈ ముగ్గు ఎవరు పొంటి ఉన్నది అన్నాడా. అట్లా డగులోజి భార్య కౌన్సలియా కన్న కొడుకు మల్లయ్య సంగన్న పొంటి ముగ్గత్తున్నదయ్యా. సంగన్న పొంటి ముగ్గత్తుంది అనేటలకు భగవంతుని గుండెలకు విలువని కార్యాలు పిక్కలు బీతులు కొట్టున్నాయా. పెట్టుడు రామంతైపాయన అడుగు వాళ్ళు తినే కాలం వచ్చనా. అరికల్ సంపాది ఒరిగొట్టుమని ఒప్పించి మామల దగ్గర 7 పోత రూపాయలు తెస్తే ఇయ్యాల పట్టానికి ముగ్గు పోసటానికన్నా మా శీల ఓరి అంశాపుల రాకపాయనా. భగవంతుడు మళ్ళీ కార్యుడు గుండెలు నీళ్లు గుండెలు దుఃఖం గుప్పులో గుప్పుకున్నాడే. గుట్టెడు దుఃఖం కడుపులో రూపుకున్నాడు. గుట్ల నీళ్లు గుట్లకు అద్దుకున్నాడు. అద్దుకొని ఏమంటున్నట్ట మీదికి చూడ కాంబీరానికి. ఏ
బ్రాహ్మణ వస్తావా నా పొట్టి ఎత్తేంది నా తమ్ముడి పొట్టి ఎత్తేంది మాది కులం వేరైనా గుణం ఒకటి అయింది జాతి వేరైనా నీతొకటైంది మతం వేరైనా మాట ఒకటైంది కుంకుమ గుండాల కాడ గోడిన అచ్చన్న బండల మీద ఆడుకున్న కలియాప చెట్టు కింద కత్తి కొట్టి పచ్చి బండారు బట్టి ప్రమాణం చేసుకున్నాం కూసున్న కచ్చీరు నాదైతే నిలబడ్డ కచ్చీరు మా సంఘాలది రాజునైతే వాడు ప్రధాన అవుతాడు అయ్యా ఏమిటి కదా అంటే మరి సంఘాన్ని పొట్టి అత్తే నీ పొట్టి అంటే అయ్యా కొట్టుకుంటే పోడు రాయి మీద బుద్ధికో కొబ్బరికాయ కొట్టు కాచుకోవచ్చు అన్నట భగవంతుడికి ఎక్కడ లేని దుఃఖవంతున్నది సరే మంచిదాని తల్లకు అటువంటి అట్లా డగులోజేమో గడ్డ పరెత్తున్నాడు అట్లా కౌన్సిలియనేమో తారబట్టి ఎత్తిపోతున్నదమ్మా అట్ల పిల్లగాడు సంఘంలో కొల్లపురి పట్టానికి ముగ్గు అయ్యామంటే సంగన్న వల్లన్న అన్నదం పోలో ఇద్దరన్నదం పోలో గుణం వేరో అయినా కానీ మంది ఎగబడుతున్నారే మూడుగులు కొట్టి రాజు మల్లున ఊళ్ళు వందవాటే నమ్మ ఊళ్ళు వందవాటే పల్లెరు నుంచి రాజు మల్లు పల్లెలు కట్టిండు ఓ సామి పల్లెలు కట్టిండు మూడుగులు కొట్టి ఊళ్ళు వద్దుతుండు పల్లెరు నుంచి పట్టాలు కడుతున్నాడు వంటి పనిగా ఏనాడు మాత్రము కొల్లాపురి పట్టం అంటే ఎట్లా కడుతున్నాడమ్మా సాలు ఓసిగా కట్టినాడు సౌదరి బాణాలు రెడ్డి సౌదరి బాణాలు పేరించి కట్టినాడు పెరకై బాణాలు రెడ్డి పెరకై బాణాలు సౌదరివాడ పెరిచి కట్టుడు పెరకవాడ గుట్టల కింద గుల్లవాడ మెట్ల కింద మేదరవాడ కడుతున్నాడా ఊళ్ళ కడతా ఉన్నాడు కోటివాడలాట స్వామి కోటివాడలాట తందుర కడతా ఉన్నాడే బ్రాహ్మణాడలాట దేవుడు బ్రాహ్మణాడలాట కొలుపుతున్నది కచ్చీరు కోంసలు పాయిరాలు అవి కొన్ని లచ్చలు సిల్కలు పాయిరాలు శివలచ్చ వేలు దాపుతున్నాడా మూరలు నింపి కట్టిండు ముచ్చాల కచ్చీరు బాదులు నింపి కట్టిండు పౌడాల కచ్చీరు కొల్లాపురి పట్టం కొలువలేని పట్టాలవుతున్నాయి 60 ఊళ్ళు కట్టిండు 30 పల్లెలు కట్టిండు ఏనాడు మాత్రం అటువంటి పని కావా కొల్లాపురి పట్టం ఏనాడు భగవంతుడు కట్టేనా భగవంతుడు వల్ల అమ్మా పల్లెలు పట్టాలన్నీ కడుతున్నాడు గొర్రెలవారు పరమడి దిక్కు 15 రోజుల ముందు ఆన కొడుతుందట మనకు తూర్పు దిక్కేమో 15 రోజులు వెనక కాలం కలుపుకుంటది అక్కడ మాత్రం అటువంటి మనగా కళ్యాణం లోపల కాలం కొట్టింది ఇత్రాల చేత పడుతున్నారన్న కవర్ వచ్చింది అచ్చటల్లకు ఆయన కళ్యాణం నుంచి వచ్చిన దండు కాపులు కర్ణాలు కమ్మెల దొరలు కూలి వాళ్ళు అందరు వచ్చిర్రు రామలయకు వందనాలు చేసిండ్రు అయ్యా మల్లారెడ్డి అక్కడ మరి కాలం కలుపుకున్నదట ఇత్రాలు వేసుకునేటి వాళ్ళ పల్లెలు కట్టినవు బట్టాలు కట్టినవు ఊళ్ళు కట్టినవు గడియలు కట్టినవు గుడుదులు కట్టినవు గోడలు కట్టినవు అటువంటి మనగా 60 ఊళ్ళ అందమైన కొల్లపూరి 30 ఊళ్ళ పొందైన కొల్లపూరి స్వామి మాకు ఇక సెలవు ఇప్పిస్తే మేము ఇక రేపు పొద్దుగా అడుగు తాళకు లేసి మేము ఎక్కడో అక్కడ వెళ్ళిపోతామని అన్నారు అంటే భగవంతుడు వల్ల ఏమంటున్నాడు సరే మంచిదయ్యా మీరు ఏనాడు వెళ్ళిపోతా అంటున్నారు అని చెప్పి తమిళ సంఘంలో వారికి మాత్రము ఆ మామలిచ్చిన బద్దం దాకా ఇల్లు కట్టినోడు సల్లాగా ఉండాలని దీవించిపోవాలి పల్లె కట్టినోళ్ళు వీళ్ళు మాత్రము మహాప్రభులు కావాలని చెప్పి అర్థించిపోవాలి అటువంటి మనగా ఆడదానికి మాత్రం అద్దులం బంగారము అగో ఆడదానికి అద్దులం బంగారం
మగవానికి పత్తులాలేండి ఏమిటి కదంటే వాళ్ళకు కట్టాలు కానుకలుగా పెట్టి ఒళ్ళుకు దగ్గర వస్త్రాలు పెట్టి సాగదోలు అని చెప్పిండు. మనిషి ఒక్కంటికి మానడు సోడు వరాలు ముచ్చాలు అంటే అటువంటి పనిగా వరాలంటేనేమో జొన్నలాట ముచ్చాలంటే బియ్యమాట. పొంగాటికి తినటానికి మానడు సోడు వరాలు ముచ్చాలు మూట కట్టాడు. అటువంటి పనులు లేచిండు. ఎక్కడోళ్ళు అక్కడ కళ్యాణం వెళ్ళిపోయాడు. ఆ కళ్యాణం వెళ్ళిపోయేటోళ్ళకు ఏనాడు మాత్రం కొల్లాపురి పట్టణం లోపల నిన్న మొన్న భగవంతుడు మళ్ళన్న కూర్చుంటే గుంపు తిడతాం, నిలబడితే నిండు తిడతాం. ఎప్పుడు చూసినా 1000 మంది ఎమ్మడుందురట. ఆనాడు దినమందు కోడుకు తాళ్ళకు భగవంతుడు లేచి తెల్లారిటలకు తడివిడ తానం చేసిండు. అటువంటి పనిగా ఆగో కాపవాడ నుంచి రారాజు మల్లన్న కచ్చిన కాడికత్తున్నాడే. అట్లాంటికి అటువంటి అంతస్తైన పట్ల కట్టి అక్కడికి వెళ్ళి సంఘాన్ని కొద్దిగా లేచిండు, తానం చేసిండు. వాడికి వెళ్ళి కచ్చిన కాడికి వచ్చాడు. కచ్చిన కాడికి వచ్చేటళ్ళకు ఆగో నిన్న మొన్ననేమో అటువంటి కూర్చుంటే గుంపు తీరుతావు, నిలబడితే నిండు తీరుతావు. ఎప్పుడు 1000 మంది ఎంబడి ఉండేటోళ్ళు. ఆనాడు కచ్చేరి కాడ అన్న మొక్కలు తమ్ముడు చూస్తుండు, తమ్ముడు మొఖం అన్న చూస్తున్నాడు. అదో భగవంతుడి వల్ల ఏకన్నా ఈ యొక్క లేని దుఃఖం వస్తున్నదాట. ఆ భగవంతుడు మల్లికార్జుడు అటువంటి విధంగా ఈ ఏనాడు మాత్రం భగవంతుడు మల్లికార్జుడు కచ్చేరి కాడికి వచ్చాడు. అట్లలో పిల్లగాడు అక్కడికి వెళ్ళి వచ్చిండు. వచ్చి అన్న ముఖం తమ్ముడు చూస్తుండు, తమ్ముడు ముఖం అన్న చూస్తున్నాడా. నిన్న మొన్నడేమో కూర్చుంటే గుంపు తీర్థం, నిలబడితే నిండు తీర్థం. ఆనాడు చూస్తే ఎంత సోపది లేదు, దట్ట దచ్చకులు లేకపాయే. భగవంతుడు మల్లికార్జునికి ఎక్కలేని దుఃఖం వచ్చి ఏనాడు తమ్ముని మీద పడి వల పోసి కలకల కన్నీరు తీస్తున్నాడే. తమ్మి సంగన్న మీ తల్లిదండ్రి నువ్వు 3 అయిపోతుంది, మా 6 అన్నలు మా అబ్బయ్య తోటి అగో 6 అన్నలు అవ్వయ్య తోటి 8 నాతోటి 9 మంది అయిపోతీరా. ఇంత పెద్ద పట్టం కట్టి మరి 12 మంది ఇక్కడ ఉండిపోతుమా అనేటళ్ళకు ఒడ్ల పిల్లగాడు సంఘాలు చూసి అన్న ఎందుకు ఏడుతావే, అది కాకపోతుంటే వెనకట మన అవ్వయ్య ఎట్లా వెళ్ళిపోయారు అట్లా మాత్రము. మల్లికార్జునుడైన గాని చూడు బాధపడుతుంటే అల్లుళ్ళ పిల్లగాడు సాయుడు సంగన్న కళ్ళ చూసినా అన్న మల్లన్న భయపడకే అన్న బాధలు నేనున్న బుగులు పడకే అన్న బుధవంతు నేనున్ననే అన్న. ఆ 32 సంవత్సరాల కింద 7 రోజుల కొల్లాపురి ఎల్లగాలిన్నాడే అన్న. ఊళ్ళు నెత్తిలో పెట్టుకొని ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయిన ప్రజలకు చూడు ఊళ్ళ పంటి ఉత్తరాలు రాతం పల్లెకొక్క పరమనేద్దాం అన్నయ్యా. కొల్లాపురి పట్నం మళ్ళా వచ్చిన ప్రజలకు చూడు గొడ్డలు కావటువంటి భూములు ఇస్తాం. 6 నెలల దాకా వంట కాసం మన ఆడాల 12 ఏళ్ళ దాకా అన్ను పన్ను లేదందాం అన్నయ్య. పల్లెల్లో ప్రజలంతా పట్నంలో నిండుకుంటారే నా అన్న మల్లన్న. అటువంటి వెనుక భగవంతుడు రారాజు మల్లయ్య ఏనాడు శుభరేఖలు రాస్తున్నాడు. ఈ వెనకట వెళ్ళిపోయిన కొల్లపురి ప్రజలార మల్ల మీరు తిరిగి వచ్చినట్టే ఉంటే కట్టిన ఇండ్లున్నాయి, పెట్టిన పొయ్యిలున్నాయి, కొట్టడి కావాల భూములున్నాయి, ఆడద్దా కన్నగాసం మాదే. అది కాకపోతే 12 ఏళ్ళ దాకా అన్ను లేదు పన్ను లేదు అని చెప్పి ఉత్తరాలు రాసిండు.